బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వేకి అలహాబాద్ హైకోర్టు అంగీకరించింది. న్యాయస్థానం ఆదేశాలతో ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వే మొదలైంది. మొదట మసీదు పడమటి వైపున గోడని ఏఎస్ఐ బృందం పరిశీలిస్తుంది. శాస్త్రీయ ఆధారాల కోసం మొదలైన సర్వే నివేదికపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మొదటి నుంచి అది శివాలయం అంటూ హిందూ సంఘాలు వాదిస్తుంటే ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వేపై అందరిలో ఆసక్తి నెలకొంది. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వేకి అలహాబాద్ హైకోర్టు అంగీకరించింది. న్యాయస్థానం ఆదేశాలతో ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వే మొదలైంది. మొదట మసీదు పడమటి వైపున గోడని ఏఎస్ఐ బృందం పరిశీలిస్తుంది. శాస్త్రీయ ఆధారాల నివేదిక కోసం మొదలైన సర్వే నివేదికపై సర్వోత్కంఠ నెలకొంది. మొదటి నుండి అది శివాలయం అంటూ హిందూ సంఘాలు వాదిస్తుంటే ముస్లిం సంఘాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వేపై అందరిలో ఆసక్తి నెలకొంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వేకి అలహాబాద్ హైకోర్టు అంగీకరించింది. న్యాయస్థానం ఆదేశాలతో ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వే మొదలైంది. మొదట మసీదు పడమటి వైపు గోడను ఏఎస్ఐ బృందం పరిశీలిస్తుంది. శాస్త్రీయ ఆధారాల కోసం మొదలైన సర్వే నివేదికపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మళ్ళీ ప్రతినిధి రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సర్వే మొదలైంది, ఎలా సాగుతుంది సర్వే? వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సర్వేకి అలహాబాద్ హైకోర్టు అంగీకరించింది. న్యాయస్థానం ఆదేశాలతో ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వే మొదలైంది. మొదట మసీదు పడమటి వైపున గోడని ఏఎస్ఐ బృందం పరిశీలిస్తుంది. శాస్త్రీయ ఆధారాల కోసం మొదలైన సర్వే నివేదికపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు లైవ్ ద్వారా. రాజ్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? సర్వే మొదలైనట్లు తెలుస్తా ఉంది. ఆడియో రావడం లేదు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వేకి అలహాబాద్ హైకోర్టు అంగీకరించింది. న్యాయస్థానం ఆదేశాలతో ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వే మొదలైంది. మొదట మసీదు పడమటి వైపున గోడని ఏఎస్ఐ బృందం పరిశీలిస్తుంది. శాస్త్రీయ ఆధారాల కోసం మొదలైన సర్వే నివేదికపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? అయితే ఆర్కియాలజీ అక్కడ పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తా ఉంది. మొత్తానికి వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో దీనికి సంబంధించినటువంటి తవ్వకాలకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. ఈ రోజున దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏఎస్ఐ బృందం తన సర్వేని మొదలుపెట్టింది. శాస్త్రీయ ఆధారాలను సేకరించాలని అలహాబాద్ కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దానికి సంబంధించి సర్వే మొదలైంది. మసీద్కి సంబంధించి పడమటి వైపునటువంటి గోడ ఏదైతే ఉందో దాని మీద ఉన్న
చిత్రాలు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కావచ్చు, ఇతర అంశాలని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. నిజానికి గతంలో వారణాసి కోర్టు ఏదైతే ఇచ్చిందో ఆదేశాలు, దాన్ని తర్వాత సవాల్ చేస్తూ అలహాబాద్ కోర్టుని ఆశ్రయించారు ముస్లిం మత పెద్దలు. కానీ ఆ తర్వాత దాన్ని కొట్టివేసినటువంటి నేపథ్యంలో మొత్తానికి ఈ రోజున అక్కడ సర్వే మొదలైంది. ఈ అంశాన్ని కనుక గమనిస్తే గతంలో అంటే మొఘలుల కాలంలో అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని కూల్చివేసి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను విరగొట్టేసి అక్కడ ఒక మసీద్ కట్టారని, అదే జ్ఞానవాపి మసీద్ అంటూ హిందూ సంఘాలు మొదటి నుండి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వారు కోరుతున్నటువంటి విధంగానే ప్రస్తుతం గమనిస్తే దీనికి సంబంధించి దీనిలో ఏ సాక్ష్యాలు బయటపడతాయి, ఎలాంటి ఆధారాలు బయటపడతాయి అనేది ఇక్కడ చూడాల్సింది. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో కూడా వాదన జరగనుంది. మరోవైపు దీనికి సంబంధించి పిటిషన్ ఎవరైతే వేశారో 4 మహిళలు, వారు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. Right. Thank you, Raj, for the updates.